తెలంగాణ రాష్ట్రంలో కొందరు అధికారుల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరిపై అవినీతి ఆరోపణలు వస్తుంటే మరికొందరి ప్రవర్తన తీరుపై చర్చ జరుగుతుంది. సామాన్యుల నుండి మంత్రి వరకు కొందరు అధికారుల తీరుపై హాట్గా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరా అధికారులు? అధికారులైతే మాత్రం ఎలాగైనా చూడొచ్చు, కానీ మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. అసలు ఎందుకీ చర్చ? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత స్థాయి అధికారుల తీరుపై అనేక సందర్భాల్లో చర్చ వచ్చింది. ఐఏఎస్లు అసలు ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మాటలను పట్టించుకోవడం లేదని, వారికి నచ్చినట్లే చేస్తున్నారని చాలాసార్లు విమర్శలు వినిపించాయి. దీంతో సీఎం సైతం అధికారుల తీరుపై సీరియస్ కామెంట్స్ చేశారు. 2-3 సార్లు శాఖల మార్పులు, కొందరు అధికారులను ట్రాన్స్ఫర్లు, లూప్ లైన్ పోస్టింగులు ఇచ్చారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల పనితీరుపై కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇటీవలే బంద్కి పిలుపునిచ్చాయి. దానికంటే ముందు తమ సమస్యలు చెప్పుకోవడానికి సెక్రటేరియట్లో కొందరి ఐఏఎస్ అధికారులను కలవడానికి వెళ్లినప్పుడు అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్లు తమని అవహేళన చేసే విధంగా మాట్లాడారని, జీతాలు లేక కనీసం ఒక్క నెలైనా ఐఏఎస్లు పని చేయగలరా అంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సభ్యులు మాట్లాడుతూ ఆవేదన చెందారు. కేబినెట్ విస్తరణలో భాగంగా 3 కొత్త మంత్రులకి అవకాశం కల్పించింది రేవంత్ సర్కార్. ఇందులో ఒక మంత్రికి ఐఏఎస్ఏ క్లాస్ తీసుకున్నట్టు సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎప్పుడు ఏ ఫైల్ మూవ్ చేయాలి, అప్రూవ్ చేయాలో మాకు తెలుసు, తొందర పెడితే ఎలా అంటూ మాట్లాడినట్టు సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది. ఇక సామాన్యులు విజిటింగ్ హవర్స్లో వెళ్లినప్పుడు కూడా అధికారుల తీరు సరిగా లేదని, పూర్తి సమాచారం ఇవ్వడం లేదని టాక్ కూడా నడుస్తోంది. ఇలా కొత్త మంత్రులకే కాదు, పాత మంత్రుల శాఖలోనూ కొందరి అధికారుల తీరు అలాగే ఉందట. ఒకవైపు కొందరు అధికారుల తీరు ఇలా ఉంటే మరికొందరిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కొత్త శాఖకు వెళ్లిన 4 నెలల్లోనే 50 కోట్ల బ్లాక్ మనీ సంపాదించి అవి వైట్ చేయడానికి మరో ₹1 కోటి ఇస్తానని చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇలా అధికారుల తీరుపై ఇటీవలే పలు రకాలుగా చర్చ జరుగుతోంది. మరి సర్కార్ ఈ చర్చలకు ఎలా బ్రేక్ వేస్తుందో చూడాలి.